హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి మీకు ట్రావెలింగ్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు ఫుడ్లోకి వెళ్దామండి. ఫుడ్లో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి హెడ్ అండి, తలకాయ కూర. ఈ తలకాయ కూర ఎలా చేయాలో, ఇది మేక కానీ గొర్రె కానీ తీసుకోవాలండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా తలకాయ కూర తీసుకోవాలండి. దీనికి వచ్చేసి ఆనియన్స్ పీసెస్ కట్ చేసుకొని పట్టేసుకోవాలి. తర్వాత గరం మసాలా, ఇందులో చూపించినవన్నీ తీసుకోవాలండి. తర్వాత ఇలా గరం మసాలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కుక్కర్లో వేయాలండి. ఇది సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఏంటంటే ఆనియన్ పేస్ట్, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఆయిల్ వేడెక్కాక ఇందులో వేయాలి. ఈ ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఇది దోరగా వేగాలండి. ఇది దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత ఇది కూడా దోరగా వేగాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు పడుతుంది. ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని మనం 1 టైమే కడగాలండి ఈ కర్రీని, అంటే కూరను. ఈ పీసెస్ 1 టైం కడిగి ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని వెళ్ళిపోకుండా 1 టైం కడిగేసి ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలియబెట్టేసి మూత పెట్టాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి గరం మసాలా పౌడర్ అన్నీ మిక్స్ చేసి పట్టుకున్న పౌడర్ వేయాలి. వేసి అంత బాగా కలపాలి. అంత బాగా కలిసిన తర్వాత ఇందులో సరిపడ కారం వేయాలండి. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది కారం తక్కువగా తింటారు. నేనైతే 1.5 kg ఉంటుందండి. ఇక దీనికి సరిపడా 9 టీ స్పూన్స్ వేసాను నేను. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టాలండి. తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసి కొబ్బరి పొడి వేయాలండి. ఒక 2 to 3 టీ స్పూన్స్ వరకు పడుతుంది. కొబ్బరి పొడి వేసిన తర్వాత మళ్ళీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలండి. దీనికి కొలత అంటూ ఏం అక్కర్లేదు. మనకి పీసెస్ పైకి వచ్చే వరకు వాటర్ పోసుకోవాలి. ఇది ఏంటంటే కొంతమంది ఏమో అంటే ఎలా అంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటారు, కాస్త వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. గ్రేవీ తక్కువగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ తక్కువగా పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలియబెట్టేసి ఒకసారి అంతా బాగా కలిపి కలియబెట్టేసి ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ కూడా కలిసేలాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేయాలి. పెట్టేసి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా అండి, గ్యాస్ పోయిన తర్వాత ఇలా లిడ్ తీసేసి ఇలా పెట్టేసుకుంటే మనకు కర్రీ రెడీ.